హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్కి ఇంకొక ముద్దుగుమ్మ రాబోతుంది, ఒక కొత్త రెసిపీ చూపించడానికి. లెట్స్ వెల్కమ్ ఈశ్విక. హలో. హలో అక్క. నీ పేరేంటి? ఈశ్విక. నాకు వచ్చు కానీ నేను కరెక్ట్ పలకానా లేదా అని తెలిసేసి ఈశ్విక. ఓకే, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. చిన్న పాపని పంపించారు. నేనే వచ్చానక్క. నువ్వే వచ్చావా చెల్లి? అసలు నీకు వంట వచ్చానా? వచ్చక్క. నేను తనని అడగాలంటే నేనే హెసిటేట్ అవుతున్నా. వచ్చా? ఇంట్లో చేస్తావా అంటే మమ్మీకి హెల్ప్ చేస్తావేమో, కానీ నువ్వు చేయవు. చేస్తావా? చేయవా? చేస్తా. ఏడ్చేలా ఉంది. చేస్తుందంట. ఓకే ఓకే. ఏమేమి వచ్చు జనరల్గా? ఏం చేస్తావు? టమాటో ఫ్రై. ఓకే. అండ్ మ్యాగీ. మ్యాగీ. ఇంకో ఒకసారి ట్రై చేసా కానీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందంట. ఏం ట్రై చేసా? ఆలు కర్రీ చేసా, బట్ స్పైస్ ఎక్కువ అయిపోయింది. చాలా స్పైస్ ఎక్కువ అయిపోయిందా? అసలు చేయడమే గ్రేట్. అది ఫెయిల్ అయినా పర్లేదు, వంటలో ఫెయిల్ అయినా పర్లేదురా. 7th క్లాస్ మాత్రం ఫెయిల్ అవ్వకు. నేను బాగా చదువుతాను అక్క. నువ్వు బాగా చదువుతావా? ఓకే, నీ చదువు గురించి, వంట చేసుకునేటప్పుడు ఇంకా చాలా మాట్లాడుకుందాము. ఇవాళ మాకు ఏ రెసిపీ చూపించబోతున్నాం? లెమనీస్ బీన్స్ ఫ్రై. లెబనీస్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లెబనీస్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బీన్స్, పండుమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, పల్లీల పొడి. లెబనీస్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. సో మన బుజ్జి పాపని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటి నాన్న? ఒక కడాయిలో కడాయి పెట్టేసాం కోసం. నెక్స్ట్ వాటర్ కావాలి. ఇప్పుడు సాల్ట్. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు బీన్స్ వేసుకుంటాం. ఓకే. మూత పెట్టి ఒక 2 minutes వరకు ఉడకబెట్టించుకోవాలి. మీ అక్క వాళ్ళతో గొడవ పడ్డప్పుడు ఇంత మెల్ల మాట్లాడతావా? లేదనుకుంటా. అప్పుడు మాత్రం గొంతు కయ్య వస్తుంది చెల్లెలకి. ఈ లోపు మనం ఈశ్వికతో కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాము. ఈశ్విక, నీ హాబీస్ ఏంటి? చదవడం కాకుండా ఇంకేమంటే ఇష్టం? డాన్సింగ్ అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. ఓకే. ఇంకోటి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఏం గేమ్స్ ఆడతావు? లైక్ బాస్కెట్బాల్, షటిల్, బ్యాడ్మింటన్, ఇంకో త్రో బాల్, అవన్నీ ఆడుతుంటాను. అన్ని బాల్స్ ఆడుతుంది అయ్యా. ఫుట్బాల్ ఆడుతుంది ఇప్పుడు నాతోని ప్రస్తుతానికి. సో అక్క వాళ్ళతో ఫైటింగ్ చేస్తావా? చాలా. మరి ఇక్కడే ఎంత మెల్ల మాట్లాడుతున్నావు? నేను కూడా మీ అక్క అనుకో, కొట్టకు కానీ అరిచి మాట్లాడు. ఓకే. జుట్టు బట్టి మిగతావా అక్కని? అంటే కొడతావా? ఎందుకు ఫైట్ అవుతుంది మీకు? ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటే కోపం వచ్చి గేమ్స్ ఆడకుండా, సో అట్లా బయటికి వెళ్దామంటే బయటికి రాకుండా, సో అప్పుడు కోపం వచ్చి కొడుతూ ఉంటా. అది పేరెంట్స్ కదా వేయాల్సింది. అక్క ఫోన్ పట్టుకుంటే నీకేంట్రా బాధ? బోర్ అవుతుంది. నీకు బోర్ అవుతుంది, నీతో ఆడుకోదా? మా చిన్నప్పుడు ఫోన్ లేదు కాబట్టి నేను మా చెల్లి ఎప్పుడు జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను. టైం పాస్. మరి మాకు ఫోన్లు లేవు కదా. అవును. టీవీ ఎప్పుడో ఈవినింగ్ ఇచ్చేవాళ్ళు. సో నీ ఫ్రెండ్స్కి చెప్పావా ఇక్కడికి వస్తున్నా అని? యా. ఏమని చెప్పడానికి? కుకింగ్ షో వెళ్తున్నా. చాలా వాళ్ళు అన్నారు, చాలా అంటే వెరీ గుడ్, మంచిగా చెయ్యి, సో కొంచెం మోటివేషన్లోకి ఇచ్చేసి. మోటివేషన్ ఇచ్చారా? వాళ్ళు అట్లనే చెప్తూ ఉంటారు పెద్దల లెక్క. లోపల ఒక దూసుంది, నో మోటివేషన్. మూవీస్ చూస్తావా? ఏ హీరో ఇష్టం? నాని. ఓకే. ఒక సాంగ్ పడతావా నాని మూవీ నుంచి? నాని కలిస్తే ఏం చెప్తావు నానికి? లైక్ ఫోటో దిగుతా అండ్ ఓన్లీ ఫోటోనే అడుగుతుందంట నా. సో నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, ఏమీ మాట్లాడట్లేదు. అండ్ ఇంట్లోమో చాలా అల్లరి పిల్లనే, కానీ ఇక్కడ మాట్లాడట్లేదు. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే? ఓకే. నువ్వు ఒక రోజు మాయమైపోతే ఏం చేస్తావు? ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసేస్తా. ఇంటికి రావడానికా? నేను ఇంకా నాని దగ్గరికి వెళ్ళిపోతావేమో అనుకున్నా. మిస్ చేసేది ఛాన్స్ మిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నీ ఫేవరెట్ కలర్? పర్పుల్. అందుకే పర్పుల్ డ్రెస్లో వచ్చింది. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? సంజన. అంత ఆలోచించి చెప్పో. ఇంకెవరో ఫ్రెండ్ ఉన్నారు, ఫీల్ అవుతారు అనుకున్నావా? లేదా? వాళ్ళు అలానే ఫీల్ అవుతారు కానీ మనం వాళ్ళు అలానే ఫీల్ అవుతారు, మనం పట్టించుకో. ఓకే. సంజనాలో నీకేమి ఇష్టం? ఫుల్ కేరింగ్. ఫుల్ కేరింగ్. ఎలాంటి కేర్ తీసుకు తినిపిస్తుందా? నో అంటే
లైక్ నోట్స్ అంటే హెల్ప్ చేస్తుంది. నోట్స్ ఎప్పుడైతే యాబ్సెంట్ ఉంటే స్కూల్కి పోకపోతే, ఇంకా లంచ్ ఒక్కొక్కసారి మిస్ అయిపోతే ఇస్తుంది. సో లైక్ దట్. నైస్. ఇంకా నీ ఫేవరెట్ టీచర్ ఎవరు స్కూల్లో? మా క్లాస్ టీచర్. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్. నేను మ్యాథ్స్ టీచర్ లానే ఉంటా అని చెప్పింది. థ్యాంక్ యూ. నీకు ఏదంటే భయం? హారర్ మూవీస్. నువ్వు ఏ హారర్ మూవీ చూసి చాలా భయపడ్డావు? కాంజరింగ్. కాంజరింగ్. అంత ఇంగ్లీషే పాప, తెలుగు కాదు ఓన్లీ. ఇంకా ఇంకోటి ద రింగ్ అని ఒకటి ఉంది. అదేంటి మీ ఇంట్లో నువ్వంటేనే ఎక్కువ భయపడతారని చెప్పిన అందరు? మీ మమ్మీ వాళ్ళు నాకు చెప్పారు ఇంట్లో ఏదంటే ఎక్కువ భయం అంటే ఆమంటేనే మాకు భయం అంటే అని చెప్పారు. పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. ఏ డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? హార్ట్ కార్డియాలజిస్ట్ అవుతావా? నేను డాక్టర్ అవుదాం అనుకున్నా. యాక్టర్ అవుతా, యాంకర్ అవుతాను అనుకోలేదు అయ్యా. వేరే డాక్టర్ అవ్వాలి, ఓకేనా? నాకు చెప్పాలి అక్క నేను షోకి వచ్చాను చిన్నప్పుడు, ఇప్పుడు డాక్టర్ అయ్యాను అని. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ చాలా బాగా ఆన్సర్ చేసావు. ఇప్పుడు నేను ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, కరెక్ట్ గా చెప్పాలి. ఓకే? ఓకే. మమ్మీకి ఇష్టమా డాడీకి ఇష్టమా? మొహమాటం లేదు, చెప్పేస్తాను. ఇద్దరు ఇష్టం. ఒక్కరే అట్లా చెప్పలేక. మీ డాడీకి మీ అక్కంటే ఇష్టం తెలుసా నీకు? నీకు ఆప్షన్స్ ఇస్తా, ఓకే? ఏ మామ్, బి డాడ్, సి నన్ ఆఫ్ ది అబోవ్. ఎవరి ఇష్టం అంటే చెప్పలేకపోతున్నా. ఏంట్రా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం, ఈక్వల్. సో ఇది కుక్ అయిపోయింది అనుకుంటా. చూద్దామా? నెక్స్ట్ ఏంటన్నా? ఒక ప్యాన్ కావాలి. ఓకే. ఇప్పుడు ఆయిల్. ఇప్పుడు వెల్లుల్లిపాయలు. ఓకే. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకుందాం. ఓకే. రెడ్ చిల్లీ పేస్ట్, పండు మిర్చి పేస్ట్. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. డన్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఉడికించిన బీన్స్ని మనం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పల్లి పొడి కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తే సర్వ్ చేసుకుంటాం. సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తే దాన్ని సర్వే చేసేద్దాం అంది. ఓకే. తిని సో మన ఈశ్విక తయారు చేసిన లెబనీస్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఆలు చేస్తే ఫెయిల్ అయిందంట, ఈసారి పాస్ అవుతుందా లేదో టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం. లెబనీస్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బీన్స్, పండు మిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, పల్లీల పొడి. లెబనీస్ బీన్స్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఉప్పు, బీన్స్ వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, పండు మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బీన్స్, పల్లీల పొడి కూడా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ లెబనీస్ బీన్స్ ఫ్రై రెడీ. చూసారు కదా ఈశ్విక చేసిన లెబనీస్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు టేస్ట్ చేసి పాస్ అయిందా ఫెయిల్ అయిందో చెప్పేస్తా. హండ్రెడ్కి 100 ఇస్తున్నా. ఉప్పు కొంచెం తక్కువైనా కూడా. ఏంటో నమ్మలేకపోతున్నా, పాస్ అయినా అంటే. చిన్నపిల్లలు ఉప్పు ఎక్కువ తినొద్దు. నా గురించే చెప్పింది. ఓకే నాన్న, సరే టేస్ట్.
బాగుందా? చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్కి వెళ్ళి గొప్పగా చెప్పుకో, నేను లెబనీస్ బీన్స్ ఫ్రై పర్ఫెక్ట్గా చేసిన. చెప్పను, చేసి పెడతా. ఓకే, ఈసారి కొంచెం ఉప్పు ఎక్కువ, ఓకేనా? ఓ మీరు చిన్నపిల్లలు కదా, సారీ రా, మీకు కావాల్సినంత వేసుకోండి. సో ఇష్విక, సో స్వీట్ ఆఫ్ యూ ఇక్కడ వరకు వచ్చి మాకు ఇంత మంచి రెసిపీని చూపించినందుకు థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్. బాయ్ బాయ్. చూసారు కదా మన ముద్దుగుమ్మ ఈష్విక చేసిన లెబనీస్ బీన్స్ ఫ్రై చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మరొక ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.